బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్, టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్వుడ్ సూపర్ స్టార్ ఉపేంద్రతో పాటు శృతి హాసన్ తదితరులు ముఖ్య పాత్రలే పోషించారు. ఈ చిత్రానికి కథా దర్శకత్వ బాధ్యతలను లోకేష్ కనకరాజ్ నిర్వహించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అనిరుద్ధ్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న కూలీ చిత్రం ఈ నెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతుంది. చెన్నైలో తాజాగా జరిగిన ఈ సినిమా వేదికపై నటుడు నాగార్జున మాట్లాడుతూ కూలీ చిత్రాన్ని భాషా సినిమాతో పోల్చారు. ఏకంగా 100 భాషా సినిమాలతో సమానంగా కూలీ ఉంటుందని భారీ అంచనాలు పెంచేశారు. రజనీకాంత్ ఇండియన్ సినీ పరిశ్రమలో ఓజీ అని నాగ్ తెలిపారు. ఆపై రజనీకాంత్ కూడా నాగార్జున గురించి మాట్లాడుతూ అబ్బా ఏం కలర్, ఏం స్కిన్, హాయ్ అని అలాగే చూస్తుండిపోయాను. నాకు జుట్టు అంతా ఊడిపోయింది. మీ సీక్రెట్ ఏమిటని నాగ్ని అడిగాను. అదికైనా ఏమీ లేదు, శారీరక కసరత్తులని చెప్పారు. ఇక కూలీ చిత్రంలో విలన్ గా నాగార్జున నటించడానికి కారణం ఒక సినిమా డైలాగ్ అంటూ రజనీకాంత్ ఇలా చెప్పారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందించిన గ్యాంబ్లర్ చిత్రంలో అజిత్ చెప్పిన ఒక డైలాగ్ ఎంతకాలం మంచివాడిగా నటించేది మాదిరి నాగార్జున కూడా ఈ చిత్రంతో విలన్ గా మారారు. కమల్ హాసన్ ఆశ్చర్యపడేలా ఈ చిత్రంలో నాగార్జున నటించారు. నా విజయ రహస్యం శ్రమ మాత్రమే కాదు, భగవంతుడి ఆశీస్సులు కూడా. నేను బస్ కండక్టర్ గా పనిచేస్తున్నప్పుడు మిత్రుడు ఒకరు బంగారు చైనిచి సినిమాలో నటించమని చెప్పారు. అందుకే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. ఎంత ధనం పేరున్నా ఇంట్లో ప్రశాంతత, బయట గౌరవం లేకపోతే ఏదీ లేదు అని నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. ఈ వేడుకలో నటుడు ఉపేంద్ర, పలువురు చిత్ర ప్రముఖులు, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో భారీ ఎత్తున జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్రతో పాటు ఆమిర్ ఖాన్ సైతం ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇందరి స్టార్స్ నడుమ కూలీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గోల్డ్ వాచ్ స్మగ్లింగ్ ప్రధానంగా వస్తున్న కూలీ ట్రైలర్ పై కూడా మిశ్రమ స్పందన వస్తుంది. లోకేష్ కనకరాజ్ నుండి ఇలాంటి ట్రైలర్ ఊహించలేదని కామెంట్స్ వినిపించాయి. కానీ కథ మొత్తం ఇప్పుడే చెప్తే ఏముంటుందని రిలీజ్ వరకు దాచాడు అని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో సూపర్ సర్ప్రైజ్ ఉందంట. లోకేష్ అభిమాన నటుడు కమల్ హాసన్ ఈ సినిమాలో కామియోలో కనిపిస్తానట. నిన్న విడుదలైన ట్రైలర్లో శృతి హాసన్ ఆయన మీకు ఫ్రెండ్ మాత్రమే కానీ నాకు నాన్న అని చెప్పగా వాడు నా ప్రాణ స్నేహితుడని రజనీకాంత్ బదిలిస్తాడు. ఆ పాత్ర చేసింది కమల్ హాసన్ అట. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న కూలీలో విక్రమ్ గా కమల్ హాసన్ గెస్ట్ అపియరెన్స్ ఉంటుందంట. ఇలాంటి క్రమంలో సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ఇదేనంటూ ఒక కథ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఇద్దకే ఆ స్టోరీ ఏంటంటే రహస్యంగా ఒక మూట అక్రమ రవాణా చేస్తూ ఉంటారు. ఇక ఈ మూట కాస్ట్లీ వస్తువులను విదేశాలకు స్మగ్లింగ్ చేస్తూ కూలీల ద్వారా తరలిస్తుంటారు. ఈ ముఠ కూలీలను అసలు మనుషుల్లాగానే చూడరు, పశువుల కన్నా హీనంగా వారి పట్ల కిరాతకంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి టైంలో ముఠాకి ఎదురు తిరిగి ధైర్యంగా ఒక కూలీ నిలబడతాడు. ఇదే కథను సినిమాగా తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది. తన శక్తి, తెలివి, ఆత్మవిశ్వాసంతో తనదైన స్టైల్లో ఆ కూలీ చేసిన పోరాటం, కార్మికుల గౌరవాన్ని కాపాడే సాటి కార్మికుడిగా తన పడే కష్టాలు రజనీకాంత్ పాత్రలో చూపించనున్నారట లోకేష్. కేవలం రజనీకాంత్ రోల్ వింటుంటేనే సినిమాపై ఆసక్తి పెరిగిపోతుంది. ఇక రజనీకాంత్ స్టైల్, లోకేష్ కనకరాజ్ మేకింగ్ స్టైల్ దానికి తోడైతే మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాగా ఇప్పటి వరకు పాన్ ఇండియా లెవెల్లో బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్వుడ్ కూడా అన్ని ఇండస్ట్రీలకు 1000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టిన రికార్డు క్రియేట్ అయింది. కానీ కోలీవుడ్ మాత్రం 1000 కోట్ల క్లబ్ లోకి చేరనే లేదు. అయితే కూలీ సినిమాతో రజనీ ఈ రికార్డును బ్రేక్ చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నిజంగా స్టోరీ లైన్ అదైతే పాతకాలం కథతో రజనీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.